ఖమ్మం నగరంలో మున్నేరు నదిలో యువకుడు గల్లంతుపై కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్న నేపథ్యం ఉంది. మంగళవారం తన స్నేహితులతో కలిసి నలుగురితో వ్యక్తులు కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ సరదాగా ఈత కోసం వచ్చినటువంటి యువకులు ఒక్కసారిగా అందులో ఓ యువకుడు అదుపు తప్పి ఒక మృత్యువాత పడిన ఘటన ఈ యొక్క సంచలనం రేకిస్తుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం మంగళవారం నుంచి జరిగినటువంటి ఘటన అప్పటికే తన తోటి స్నేహితులు ఇక అహ్మద్ అనే వ్యక్తి ఇక మున్నేరులో మునిగిపోయారంటూ చెప్తుంటూ వాళ్ళ కుటుంబీకులకు చేరవేసిన సమాచారం మేరకు ఒక్కసారిగా అప్రమత్తమైన స్థానికులు కావచ్చు, బంధువుగణంగా మొత్తానికైతే ఆందోళన వ్యక్తం చేస్తూ మున్నేరు నది పరివాహక ప్రాంతం మొత్తం కూడా గాలింపు చర్యలు చేపట్టింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇక మృతదేహం ఈ రోజు వరకు కూడా దొరకపోవడంతో కూడా పరిసర ప్రాంత ప్రజలు కావచ్చు, కుటుంబీకులు కూడా అంతా కూడా మున్నేరు దగ్గరే ఒక కన్నీరు గారుస్తూ యువకుడి మృతదేహం కోసం నిరీక్షిస్తున్న ఘటన నెలకొంది. ఒకవైపున ఈ యొక్క జిల్లా ఉన్నతాధికారి కూడా స్పందించి ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా రంగంలో దింపారు ఉన్నతాధికారులు. మరోవైపున ఇప్పటికే ఆ యువకుడి కోసం మంగళవారం నుంచి గురువారం వరకు కూడా ఎంతగానంగా సెర్చ్ చేస్తున్నా సరే ఇంకా మృతదేహం లభించకపోవడంపై కూడా ఒకవైపున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరో స్థానిక పోలీసులు కూడా ఈ యువకుడు మిస్సింగ్ పై కూడా మొత్తానికైతే అంటే ఈ మున్నేరులో యువకుడు మిస్సింగ్ పై కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అన్ని కోణాల్లో కూడా పోలీసులు వాళ్ళంతా కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అసలు యువకుడు అహ్మద్ అసలు అంటే తన స్నేహితులతో కలిసి సరదాగా ఇక్కడ ఈత కొట్టేందుకు వచ్చిన నేపథ్యంలోనే తర్వాత మిగతా స్నేహితులంతా కూడా సేఫ్గా ఉన్నారు. కానీ తమ కుమారుడు మాత్రం అందుబాటులో లేకపోవడం, ప్రాణాలతో లేకపోవడంపై కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. మనకు సంబంధించి అహ్మద్ వాళ్ళ కుటుంబీకులు మనతో పాటు మనం మాట్లాడి చూద్దాం. అమ్మ అసలు ఏమైంది, అసలు ఆ పిల్లగాడు ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? పిల్లలు ఆడుకుంటూ వచ్చారంట అండి. 4 పిల్లలు ఈతకు వచ్చారంట. మాకు తెలియదు. ఈతకు వచ్చి ఒక పిల్లగాడేమో దీంట్లో దిగిపోయాడు. ఇక మిగతా పిల్లగాళ్ళు భయపడి వాళ్ళు పారిపోయారు. మా తమ్ముడు కొడుకు అండి, ఇప్పుడు పడ్డ బాబు మా తమ్ముడు కొడుకు. అయితే పిల్లగాడు కనపడలేదని ఎతుకుతూ మా డివిజన్ 44వ డివిజన్ గుడిపూడి జగదీష్ గారు కాంగ్రెస్ నాయకుడు వచ్చాడు. పాపం వచ్చి నిన్న పొద్దాకా ఇక్కడే ఉండి నిన్న పొద్దాకా మంచిగా చేశారండి. పాపం వీళ్ళందరూ సాయం చేస్తున్నారు. కానీ ఆ నీళ్లు ఆగనీయటం లేదు. పాపం వెళ్ళట్లేదు సార్. మాకు ఇది తెప్ప వచ్చి పోనీయటం లేదు. 2 టీంలు వచ్చినాయి చేస్తున్నారు. కొద్దిగా సాయం చేసి మా పిల్లగాడికి మాకు తీసి ఇస్తే అంతే చాలు సార్. అందరు చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. మా నాయకుడు అయితే మా ఎమ్మటే ఉన్నాడు. మా నాయకుడు అందరు కాంగ్రెస్ నాయకులు. ఈ పిల్లగాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు. కానీ సార్ ఈ బాబు ఈ నీళ్లు ఎక్కువ రావటం వల్ల అసలు ముందుకు పోలేకపోతున్నారండి. 2 టీంలు వచ్చినాయి. 2 టీంలు కూడా బాగా కష్టపడుతున్నారు. కానీ ఆ నీళ్లు దగ్గరికి పోనీయటం లేదు సార్. అదే పిల్లగాడు దొరికితే చాలు అని మా బజార్ పిల్లగాడు మా ఇల్లు ఒకటే సార్. బాబు సార్ అబ్బాయిని అమ్మాయిని అమ్మందరిని పిల్లల్ని తండ్రి భర్త లేకపోయినా సాదుకుందా పిల్ల ఏడుస్తుంది బాగా. ఆ బాబు దొరకాలని మాకు బాధపడుతుంది. ఏడుస్తున్నాం మేము కూడా, దొరకాలని మేము కూడా చూసుకోవాలి కదా కొద్దిగా. మొత్తం మనం చెప్పొచ్చు అసలు మీకు ఏమైంది, ఎలా అసలు ఇలాంటి దీని ఘటన సంబంధించి ఏమన్నా అంటే అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అట్టేం లేదు, అట్లా మా అనుమానాలు ఏం లేదు. అనుమానాలు అట్టేం లేదు మనకి. ఏంటంటే ఈత కొట్టడానికి వచ్చారు ఫ్రెండ్స్ కలిసి. మా వాడు మునిగిపోవడం వల్ల ఆందోళన ఉన్నాం మేమంతే. మంగళవారం మధ్యాహ్నం పడ్డాడు. ఇంతవరకు ఆచూకలేదు. మొత్తంగా చూడవచ్చు పోలీసులు సిబ్బంది కావచ్చు, మరొక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. దానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మనతో పాటు మనం చూద్దాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తానికైతే మృతదేహం కోసం సెర్చ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. 3 రోజుల నుంచి కూడా ఇంకా ఆచూకీ లభించలేదు. అసలు ఏమైనా ఆనవాళ్ళు దొరికినాయి మీకు? ఆనవాళ్ళు సార్ ఫస్ట్ ఏంటంటే మేము బోటు దింపాము, దొరికాయి ఆనవాళ్ళు. ఇది ఫ్లోటింగ్ ఎక్కడం వల్ల డెడ్ బాడీ ఇందులో కింద పడిపోయింది. దాని గురించి మేము సెర్చ్ చేస్తున్నాము. అంటే ఈరోజు సాయంత్రం వరకు వెలికి తీసి అంటే ఈ మున్నేరు ఉధృతంగా ఫ్లడ్ తగ్గితే కనుక వెలికి తీసే అవకాశం ఉంటుంది. అంటే వాటర్ ఫ్లో పెరిగింది కాబట్టి కొంచెం టైం పడుతుంది, కానీ తీసేస్తాం మేము. సో ఎంతమంది సిబ్బంది రెస్క్యూ చేస్తున్నారు? సిబ్బంది మొత్తం 23 మెంబర్స్ వచ్చాము సార్. మా ఇన్స్పెక్టర్ సారు వచ్చేసాం. సో మరి ఇంకా మిగతా స్టేట్ ఎన్డీఆర్ఎఫ్ కూడా వచ్చారు, ఎస్డీఆర్ఎఫ్ కూడా వచ్చారు. వాళ్ళు ముందు వెళ్ళారు. సో మొదటిగా స్థానిక పోలీసులు ఉన్నారు, మనం మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క మృతదేహం సంబంధించి ఏమన్నా మీకు ఆనవాళ్ళు కానీ ఇలాంటి ఏమన్నా వేరే అనుమానాలు వ్యక్తం చేసినట్టు వాళ్ళ కుటుంబీకులు అని చెప్తున్నారా? మొన్న ఈవినింగ్ కాడ నుంచి అబ్బాయి కనపట్లేదు. మొన్న మధ్యాహ్నం అనేది ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు 3 పిల్లలతో కలిపి 4. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గది చడిగితే చెప్పారట ఇట్లా మున్నేరులో పడ్డారని. నిన్న వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చారు. మేము మిస్సింగ్ కేసు కూడా రిజిస్టర్ చేసాము. నిన్న ఎన్డీఆర్ఎస్ టీమ్స్ వచ్చాయి, ఇవాళ ఎస్డీఆర్ఎస్ టీమ్స్ కూడా వచ్చాయి. కొంచెం ఇది ఉధృతంగా ఉండడం వల్ల చర్చింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది.
మేము కంటిన్యూ చేస్తున్నాము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. సో మొత్తంగా చూసుకోవచ్చు అహ్మద్ అనే వ్యక్తి బాలుడి యొక్క మృతదేహానికి సంబంధించి చాలా వరకు కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది కోసం మొత్తంతో పాటు స్థానిక పోలీసులు కూడా ముమ్మర గాలింపులు చర్యలు చేపట్టడం, దాంతోపాటు స్థానికులు కూడా మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా మున్నేరు నది ప్రవాహ ప్రాంతంలో కూడా కుటుంబీకులు కావచ్చు, స్థానికులు కూడా ఆ బాలుడి యొక్క మృతదేహాన్ని బయట తీసేందుకు మాత్రం చాలా వరకు కూడా శ్రమిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఆ మృతదేహానికి సంబంధించి ఇంకా అంటే కాస్త మున్నేరు శాంతిస్తే ఈ యొక్క వరద ఉధృతికి తగ్గిన తర్వాత మృతదేహం కాస్త బయటపడే అవకాశం ఉందంటూ కూడా ఒకవైపున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మిగతా అంటే గాలింపు చర్యలు చేస్తున్నటువంటి ముఖ్య అంతా కూడా చెప్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే ఏదైనా సరే మా అహ్మద్ మృతదేహాన్ని మాత్రం వాళ్ళు కనుగొనేందుకు మాత్రం తీవ్రంగా గత 3 రోజుల నుంచి కృషి చేయడంతో ఒకవైపున స్థానికులు కావచ్చు, కుటుంబీకులు కూడా సహకారం అందిస్తున్నారు. మరోవైపున ఈ యొక్క కుటుంబీకులతో పాటుగా ఈ యొక్క అంటే మున్నేరు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కర్ణగిరి టీఎంజెస్ కాలనీ అంటే యువకులు కూడా చాలా వరకు కూడా ఆ మృతదేహానికి సంబంధించి అంటే అది ఎలాంటి సర్చ్ చేయాలనే దానిపై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే అది పై ఎత్తు భాగములు కురిసినటువంటి అకాల వర్షాలకు ఒకసారిగా మున్నేరు నదికి వరద ఉధృతి రావడంతో మొత్తానికైతే వరద ఎఫెక్ట్ వలన కూడా మున్నేరుకు కాస్త వరద పోటు పడడంతో ఆ మృతదేహాన్ని అంటే వెలికి తీసేందుకు కాస్త ఆటంకం కలుగుతుందని చెప్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.